హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులను తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మధ్య తెలంగాణ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే మరికొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఈ వర్షాలు భారీ వర్షాలు కాకుండా మోస్తరు వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కుకట్పల్లి, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, బంజారా హిల్స్, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, బాజ్పల్లి, ప్రగతి నగర్ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. మధ్యాంధ్ర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది, కానీ ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు నమోదవుతాయి. ఇకపోతే మనకి రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు యథావిధిగా కొనసాగుతాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.